ఇంత ఏ రన్ అవుతున్నా కూడా ఎడ్వర్డ్కి ఇంత ప్యాకేజ్ వచ్చిందంటే ఇలాంటి లో టైమ్స్లో కూడా ఆ 2.5 CR ప్యాకేజ్లో శాలరీ ఎంత వస్తుందంటే మన వాళ్ళు ఎలా ఉంటారంటే జాబ్స్ లేవు, ఏ రీప్లేస్ చేసింది, జాబ్స్ రావిక, మన వాళ్ళ థింకింగ్స్ ఇవే. ఎడ్వర్డ్ నార్టన్ 2.5 CR యాన్యువల్ ప్యాకేజ్ జాబ్లో జాయిన్ అయ్యాడు. ఈ న్యూస్ మనం రీసెంట్గా చాలా చోట్ల వినింటాం, హైయెస్ట్ ప్యాకేజ్ అని. ఏ కంపెనీ అతనికి ఇంత ప్యాకేజ్ 2.5 CR ఇయర్లీ ప్యాకేజ్ ఇచ్చి హైర్ చేసుకుంది? ఎడ్వర్డ్ అతను ఏ డిపార్ట్మెంట్ ఇంత ప్యాకేజ్ క్రాక్ చేయడానికి డిఎస్సి అతనికి ఎంతవరకు హెల్ప్ అయింది? అతని ఇన్హ్యాండ్ శాలరీ ఎంత రావచ్చు? అతను ఎంత కష్టపడి ఇంటి ప్యాకేజ్ని క్రాక్ చేసింటాడు? ఇతను చూసి మన సబ్స్క్రైబర్స్, మన స్టూడెంట్స్ అందరూ ఏం నేర్చుకోవాలి అంతా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వాచ్ టిల్ ఎండ్. ఎడ్వర్డ్ నార్టన్ అతని ఏజ్ జస్ట్ 21 years మాత్రమే. నాకంటే జూనియర్, మనందరికంటే జూనియర్. నా ఫస్ట్ జాబ్ని స్టార్ట్ చేసింది 2021లో. అప్పుడు నాకు ప్లేస్మెంట్లో వచ్చింది కాలేజీలో 3.5 LPA మాత్రమే. మనం చూస్తుంది జస్ట్ ఒక రిజల్ట్స్ మాత్రమే, 2.5 CR ప్యాకేజ్. బట్ దీని వెనుక ఒక 3 years హార్డ్ వర్క్ ఉంది. అఫ్ కోర్స్ టాలెంట్ కూడా ఉండొచ్చు. నువ్వు అతని దగ్గరికి వెళ్ళి జస్ట్ ఒక టాలెంట్ వల్లే నీకు ఈ ఆఫర్ వచ్చిందంటే వాడు పైనుంచి కిందకు ఒక లుక్ ఇస్తాడు. టాలెంట్ ఒకటే కాదు ఇక్కడ, కన్సిస్టెన్సీ. 3 years కన్సిస్టెన్సీ, హార్డ్ వర్క్, సాక్రిఫైసెస్, 3 years ఇవన్నీ కన్సిస్టెన్సీగా చేస్తేనే అతనికి ప్యాకేజ్ వచ్చింది. అతని బ్యాక్గ్రౌండ్ అయితే సిఎస్సి డిపార్ట్మెంట్. డిఎస్ఏ కోడింగ్ అయితే నాకు తెలిసినంత వరకు కొన్ని ఇయర్స్ ప్రాక్టీస్ చేసింటాడు. కోడింగ్స్ జస్ట్ ఊరికే బేసిక్స్ మేనేజ్ చేసి, కమ్యూనికేషన్ మేనేజ్ చేసి, నార్మల్ కోడింగ్స్ వల్ల ఈ జాబ్ వచ్చిందంటే అంత సీన్ లేదు. ప్రతిరోజు ప్రాక్టీస్ చేసింటాడు, ఏ ఒక్కరోజు కూడా టైం వేస్ట్ చేసింటాడు. డిఎస్ అయితే కన్ఫర్మ్గా చేసింటాడు. అంత లేనిది ఇంత ప్యాకేజ్ రాదు. అతని లీడ్ కోడ్ ఆర్ ఎనీ కోడింగ్ ప్రాక్టీస్ ప్లాట్ఫామ్ చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది అతని డైలీ ప్రాక్టీస్ చేసింటాడని. ఇంత ఆఫర్ ఇవ్వటానికి ఏ కంపెనీ ముందుకు వచ్చిందంటే నెదర్లాండ్ ఆప్టివర్ కంపెనీ హైర్ చేసుకుంది. మన వాళ్ళు ఎలా ఉంటారంటే జాబ్స్ లేవు, ఏ రీప్లేస్ చేసింది, జాబ్స్ రావిక, మన వాళ్ళ థింకింగ్స్ ఇవే. ఇంత ఏ రన్ అవుతున్నా కూడా ఎడ్వర్డ్కి ఇంత ప్యాకేజ్ వచ్చిందంటే ఇలాంటి లో టైమ్స్లో కూడా హార్డ్ వర్క్ని నమ్ముకుంటే లేట్గా అయినా సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. అతనికి టాలెంట్ వల్లే జాబ్ వచ్చిందా అంటే ఛాన్స్ లేదు. కన్సిస్టెన్సీ ఉంటుంది. అతన్ని ఎవరైనా మీడియా ఛానల్స్ ఇంటర్వ్యూ చేసినా కూడా సరే ఇదే చెప్తాడు. అతనికి ఆ కాలేజీలో, ఐఐటి కాలేజీలో సీట్ రావడానికి ఇంకెంత కష్టపడి ఉంటాడో మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. ఐఐటిలో సీట్ రావడం అంటే అంత ఈజీ కాదు. ఎడ్వర్డ్ నార్టన్కి అతనికి 2.5 CR ప్యాకేజ్ కదా, మన వాళ్ళకి 2.5 LPA కూడా యాన్యువల్ ప్యాకేజ్ రావట్లేదు కాలేజెస్లో, ఎన్నో రీజన్స్ వల్ల. అతనికి వచ్చిన ప్యాకేజ్లో 1% కూడా రావట్లేదు. 1% అంటే ఎంత? 2.5 LPA కూడా క్రాక్ చేయలేకపోతున్నాం మనం. అఫ్ కోర్స్ కాలేజెస్ బట్టే ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇదే ప్యాకేజ్ టైర్ 2 కాలేజెస్కి రావాలంటే రావు. ఎలా వస్తాయి? ఎడ్వర్డ్ కంటే ఒక 10 times హార్డ్ వర్క్ చేసినా సరే ఈ టైర్ 2, టైర్ 3 కాలేజెస్లో అంత ప్లేస్మెంట్స్ రావు. చాలా తక్కువ ఉంటాయి. బట్ వాళ్ళకి ఎందుకు వచ్చాయంటే కొన్ని ఇయర్స్ వర్క్ చేసి ఆ కాలేజీలో, ఐఐటి కాలేజీలో సీట్ సంపాదించుంటారు. సేమ్ కాలేజీలో జాయిన్ అయినా కూడా సరే సేమ్ అదే హార్డ్ వర్క్నే మెయింటైన్ చేస్తూ వచ్చింటారు. అందుకే ఈ సక్సెస్. అంటే కాలేజెస్కి ముందు కూడా కన్సిస్టెన్సీగా హార్డ్ వర్క్ చేశారు వాళ్ళు. రీసెంట్గా ఒక వీడియో వైరల్ అయింది 10 days బ్యాక్ అనుకుంటా, ఐఐటి టాపర్స్ డ్యాన్స్ వీడియో. చాలామంది ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది చూసే ఉంటారు. వాటిని చూసి మన వాళ్ళు బీభత్సంగా ట్రోల్ చేశారు. ఎక్కడో ఒక స్టేజ్ పైన డ్యాన్స్ వేశారు. వాళ్ళని ట్రోల్ చేసే ముందు మనం ఏం థింక్ చేయాలంటే ఫస్ట్ డ్యాన్స్ అనేది వాళ్ళ కప్ ఆఫ్ టీ కాదు. ఇప్పుడు క్రికెటర్స్ తీసుకొచ్చి ధోని, కోహ్లీని తీసుకొచ్చి ఫుల్ స్టాక్ పైథాన్ కోడింగ్ రాయమంటే చేయలేరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ప్రొఫెషన్ అది కాదు. ఈ సేమ్ ఇక్కడ కూడా అంతే. వాళ్ళ ప్రొఫెషన్ కూడా డ్యాన్స్ కాదు. వాళ్ళు డ్యాన్స్ చేయలేరు, వాళ్ళ ప్రొఫెషన్ వేరు. నెక్స్ట్ వాళ్ళు జాయిన్ అయ్యబోయే కంపెనీస్లో ప్యాకేజెస్ చూస్తే వాళ్ళ దరిదాపుల్లో కూడా మన ప్యాకేజెస్ ఉండవు, వీళ్ళ ప్యాకేజెస్ ఉండవు. ఎవరైతే వాళ్ళని ట్రోల్ చేస్తుంటారో చాలా పెద్ద ప్యాకేజెస్ ఉంటాయి. కొన్ని ఇయర్స్ తర్వాత, ఒక 5-6 years తర్వాత వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో కొన్ని crores of మనీ ఉంటుంది. రిటైర్మెంట్కి కావాల్సిన మనీ కొన్ని ఇయర్స్లోనే వాళ్ళు ఎర్న్ చేస్తారు. వాళ్ళు ఎంతో సాక్రిఫైస్ చేస్తేనే ఈ పొజిషన్లో ఉంటారు వాళ్ళు. వాళ్ళని చూసి మనం చాలామంది ఇన్స్పైర్ అవ్వాలి. వాళ్ళు టాప్ 1% కూడా లేరు, 0.5%లో ఉన్నారు. అంటే ప్రతి 200 peoplesలో ఫస్ట్ ర్యాంక్ వాళ్ళకి. అదే నేను చెప్తున్నా, ఏదైనా కరెక్ట్ టైంలోనే చేయాలి. అంతా అయిపోయాక చేస్తే మనం అనుకున్నంత సక్సెస్ అయితే రాదు. ఇప్పుడు ఎడ్వర్డ్ నార్టన్కి 2.5 CR ప్యాకేజ్ ఉంది కదా, ఆ 2.5 CR ప్యాకేజ్ ప్రిపరేషన్ వేరే కాలేజెస్లో చేసింటే ఇంత ప్యాకేజ్ వస్తుందంటే రాదు. లైక్ టైర్ 2 కాలేజెస్లో చేసింటే రాదు. ఇది ఎందుకు వచ్చిందంటే ఓన్లీ ఐఐటి ట్యాగ్ లైన్ వల్లే వచ్చింది. ఎందుకంటే అతను ఐఐటి కాలేజెస్లోకి జాయిన్ అయ్యేక ముందు ఏం చేయాలో అవన్నీ కన్సిస్టెన్సీగా చేసుకుంటూ వెళ్ళాడు.
ఇక్కడ టైం మ్యాటర్స్, ప్లేస్ కూడా మ్యాటర్సే. ఇప్పుడు బయట ఒక 30 years ఏజ్ వచ్చినా సరే జాబ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లీస్ట్ మంత్లీ ఒక 10,000 శాలరీ వచ్చినా చాలు జాబ్ చేస్తామనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నారో, ఏ పొజిషన్లో ఉన్నారో టైం వేస్ట్ చేసుకోకుండా కన్సిస్టెన్సీగా అదే పొజిషన్లో వర్క్ చేయండి. రిజల్ట్స్ వస్తాయి షూర్గా. ఆ 2.5 CR ప్యాకేజ్లో శాలరీ ఎంత వస్తుందంటే ఓపెన్గా చెప్తున్నా, ఆఫ్ కూడా రాకపోవచ్చు. నిజం, అతను జాయిన్ అయిందే ఫ్రెషర్గా చాలా వేరే అదర్ బెనిఫిట్స్ ఉంటాయి. ఫిక్స్డ్ ప్యాకేజెస్ చాలా తక్కువే ఉంటాయి. మనం ఏమనుకుంటా 2.5 CR ప్యాకేజ్లో ఇన్హ్యాండ్ శాలరీ పర్ మంత్ 21 lakhs సంథింగ్ ఎంతో అనుకుంటాం. బట్ ఇన్హ్యాండ్ వచ్చేది ఆఫ్ అంటే 21లో ఆఫ్ అంటే 10 lakhs సంథింగ్. 10 lakhsలో ఆఫ్ అంటే 5 lakhs. ఒక 5 to 6 lakhs ఆ రేంజ్లో ఉండొచ్చేమో, అంతకంటే తక్కువ కూడా ఉండొచ్చు. రిమైనింగ్ అన్ని ట్యాక్స్ అండ్ బెనిఫిట్స్ వేరే చాలా ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్రతి కమెంట్ నేను చూస్తా. వాటి బట్టి నా నెక్స్ట్ వీడియోస్ కూడా చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.